కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపునకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగడానికి కాంట్రాక్ట్ కార్మికులు నిర్ణయించారు. ఈ సమ్మెకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇవి నిరవధిక సమ్మె ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికీ కూడా అనేక దఫాలుగా మీతో ఏమైనా సంప్రదింపులు జరిపారా? సంప్రదింపులు అనేది ఏమీ జరపలేదండి. ఇప్పుడే కాదు, ఈ 8 నెలల నుంచి ఏమీ జరపలేదు. జీతాల కోత పర్మనెంట్ ఉద్యోగులకే 25% జీతాలు ఇవ్వట్లేదు. ఒకవైపు ఏమో ప్యాకేజీ బ్రహ్మాండంగా ఇచ్చామని ఊదరగొట్టారు, ఉక్కు సంకల్పంతో సాధించామన్నారు. పచ్చి మోసం అది. కేవలం అప్పులు తెచ్చడానికి ఇచ్చారు. కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి 8 మాసాల నుంచి 25% జీతం కోత విధిస్తున్నారు. హెచ్ఆర్ఏ లేదు. 16 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 50 పైసలు ఉన్నదాన్ని 8 రూపాయలు చేశారు యూనిట్కి. ఆ విధంగా అంతకుముందున్న ఇన్సెంటివ్ పూర్తిగా ఎత్తేశారు. బోనస్ తగ్గించారు. అన్ని విధాలా కూడా కార్మికుల నిర్బంధంతో పనిచేయిస్తున్నారు. గతంలో 6 ఏళ్ల నుంచి పనిచేసేటువంటి కార్మికులు ఒక్కరు లేరు. వాళ్ళందరినీ కూడా విఆర్ఎస్ లేకపోతే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని అసలు రిక్రూట్మెంట్ చేయలే. ఎంఎంఎస్ఎం అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. ప్రతి మిషన్కి ఒక పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటారు. కానీ వీళ్ళందరూ రిటైర్ అయినందువల్ల ఒక ఎంప్లాయీ ఉన్నాడు, 4 మిషన్లు చేస్తున్నారు. ఆ విధంగా జరిగితే ప్రమాదాలు జరుగుతాయి, చాలా నష్టం జరుగుతుంది, ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుద్ది. ఇవన్నీ పట్టించుకోవడంలా కేవలం తొలగించాలి, కార్మికులు తొలగించాలనే ఏకైక లక్ష్యంతో చేస్తున్నారు. 4,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను ఇప్పటికి తొలగించారు. అందుకని కాంట్రాక్ట్ వర్కర్లు వాళ్ళకి జీతాలు ఎప్పుడు ఇస్తారో చెప్పరు, ఏ పద్ధతి లేదు, ఎలా తొలగిస్తారు, ఎందుకు తొలగించారు అనే దానికి పద్ధతే లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన అడ్డగోలుగా చేస్తున్నారు. అందుకనే ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ మేము 4 ఏళ్ల నుంచి ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఉత్పత్తిని ఆపేదానికి చేయలే. కానీ ఇప్పుడు ఉత్పత్తిని స్తంభింపజేయడానికి, ప్యారలైజ్ చేయడానికి ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ వర్కర్లు కూడా కలిసి సమ్మె చేయడం అనేటువంటి జరుగుతుంది. అందువల్ల ఈరోజు యాజమాన్యం అనేటువంటిది పేరుకే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగైనా ప్రైవేట్ వాడికి అప్పగించాలి. ఆర్సిలార్ మిట్టలకి అనకాపల్లిలో జిల్లాలో వాడిని బలోపేతం చేసి, విశాఖ స్టీల్ ప్లాంట్ని వాడిని బలహీనం చేసి దీన్ని వాడికి అప్పగించాలి. అందుకని ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఉండకూడదు. మే 20 దేశవ్యాప్తమైన సమ్మె జరుగుతుందంటే మే 13వ తేదీ బ్లాస్ట్ ఫర్నెస్లో డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టారు. ఇది ఈరోజు కాదు, గతంలో 22 సమ్మెలు జరిగాయి. 91 నుంచి 22 సమ్మెలు స్టీల్ ప్లాంట్లో జరిగాయి. ప్రతిసారి మీటింగులు జరిగాయి. కానీ 11 మందిని లీడర్స్తో సహా ఆపారు. యు రామస్వామి సిఐటి జనరల్ సెక్రటరీని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. జె రామకృష్ణ ఏఐటీసీ యూనియన్ జాయింట్ జనరల్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 4గురిని సస్పెండ్ చేశారు. కేవలం మీటింగ్లో ఎవరైనా ఉత్పత్తి ఆగిపోయిందని కానీ, ఎవరైనా పని చేయలేదని కానీ ఏ ఆఫీసర్ కంప్లైంట్ లేదు. కేవలం ఫోటో, వాళ్ళు మీటింగ్ జరిగిందని ఫోటో ఎవరో తీస్తారో ఏదో పెడతారు. ఆ ఫోటో తీసుకొని సెంట్రల్ స్టీల్ సెక్రటరీట మీటింగ్ ఎలా జరుగుతుంది, నాకు మీటింగ్ ఫోటో వచ్చిందని చెప్పి కింద సీఎండీకి బెదిరించి వెంటనే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వమని ఆ రకంగా బెదిరింపులు చేస్తుంటే, ప్రజాస్వామ్యం అనేది లేకుండా ట్రేడ్ యూనియన్ రైట్స్ ఊరికే రాల మేము పోట్లాడి 100 మంది ప్రాణాలు త్యాగం చేస్తూ వచ్చినాయి. ఈరోజు వాటిని బలి తీసుకుంటున్నారు. ట్రేడ్ యూనియన్ హక్కులు లేవంటున్నారు. నియంత పోకడలతో వ్యవహరిస్తున్నారు, అణగదొక్కుతూ ఉంటున్నారు, అణిచేస్తూ ఉంటున్నారు ట్రేడ్ యూనియన్. అందుకని ఎలా అణిచేస్తారో చూస్తాం. అందుకని మేము మే 20న ఖచ్చితంగా సమ్మె జరుగుతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని, ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నమ్మక ద్రోహం, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తెలుగుదేశం జనసేన చేసినటువంటి ద్రోహానికి ఈరోజు కార్మికులు ఇంతవరకు చేయనటువంటిది దీన్ని ఈరోజు సమ్మెలకి పోరాటంలోకి ప్రత్యక్షంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది దుర్మార్గమైనటువంటిది. కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే ప్యాకేజీని ఉపయోగించుకుంటాం అనే పేరుతో జీతాలు ఎందుకు ఇవ్వలేదంటే డబ్బులు లేవు. మరి 11,440 కోట్లు వచ్చాయన్నారు. మరి ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తారు అంటే అప్పులు తీర్చడానికి. అంటే అప్పులు తీర్చితే రేపు కొనేటువంటి వాడికి లైబిలిటీ అనేది తక్కువగా ఉండి వాడి మీద భారం లేకుండా ఉండేదానికి, వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి సహాయపడేదానికి ఈ చర్యలు చేపట్టారని అర్థమవుతుంది. గాలి జనార్దన్ రెడ్డికి ఏమీ లేకుండానే గన్లు ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు జైలు శిక్ష చేసిన సుప్రీంకోర్టు. కానీ ప్రజలకు ఏమిటి ఉపయోగం? కానీ ఇనప ఖనిజం కొన్ని మిలియన్ టన్నులు ఇక్కడి నుంచి ఎగుమతి పోయింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసేదానికి సొంత గనులు ఎందుకు ఇవ్వరు? మైన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఈరోజు కూడా దాన్ని అడగకుండా ఆర్సిలార్ మిట్టలకు మైన్స్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని మాట్లాడడం అంటే ఏమిటి దీని అర్థం? వాళ్ళను బలోపేతం చేయడం, విశాఖ స్టీల్ ప్లాంట్ బలహీనం చేయడం. అందుకని ఇవి పోకళ్ళు అనేటువంటిది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత అధ్వానంగా తయారైంది.
అందుకని ఈరోజు పోట్లాడడం తప్ప అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. అదే విషయాన్ని నిన్న స్టీల్ మంత్రికి కూడా లేఖ రాశాం. మేము ఇంతకాలం ఉత్పత్తి ఆగకుండా మేము చేశాం, కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు చేసే తప్పుడు పనుల వల్ల మీ ప్రభుత్వం మమ్మల్ని ఒక కార్నర్కి నెడతా ఉంది. మమ్మల్ని ఎలాగా పోరాడకుండా లేనటువంటి పరిస్థితిని మీరు సృష్టించారు. అందుకోసం మేము తప్పనిసరి ఈరోజు నిరవధిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని తొలగించడం అంటే ఏమని, యుద్ధం జరిగింది 30 మంది చనిపోయారని అందరం కూడా, అట్లాగే టెర్రరిస్టులు హత్యలు చేశారని బాదుకుంటున్నాం. కానీ ఇది హత్యలే. 4,000 మంది ఉద్యోగాలు పోతే వాళ్ళు హత్య చేసినట్టే, వాళ్ళు బలి, వాళ్ళు ఇంకా జీవితాలు ఉండవు, రోడ్డును పడతారు, కుటుంబాలు ఏమైపోతాయి. అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు సాధించుకోవడానికి ఈరోజు పర్మనెంటు అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లు అందరూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ఈ పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రకారం మేము మే 20న ఖచ్చితంగా సమ్మె జరుగుతుంది. మే 19వ తేదీన అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా వస్తారు. తపన్ సేన్ గారు సిఐటి జనరల్ సెక్రటరీ వస్తారు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కౌర్ గారు వస్తారు, అట్లాగే హెచ్ఎంఎస్, మిగిలినటువంటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు 2022లో రప్పించాం, ఇప్పుడు మళ్ళా వస్తున్నారు మా పోరాటాన్ని బలపరచడానికి. అఖిల భారత నాయకుల్ని కూడా రప్పించి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చూస్తున్నాం. సుమారు 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుండి తప్పించడానికి నిరసనగా 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని, ఈ సమ్మెలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా పాల్గొంటారని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని తాము మొదటి నుంచి కూడా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని నరసింహరావు విమర్శిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.